నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. సో చాలా మందిలో ఉండే డౌట్ ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ గురించి వింటున్నారు. వాళ్ళు నన్నొచ్చి అడిగే క్వెషన్ ఏంటి అంటే, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? దాని గురించి గల బెనిఫిట్స్ ఇవన్నీ గురించి చాలా మందిలో ఈ డౌట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే రోబో సహాయంతో మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం అనమాట. ఏ రోబో కూడా మనకి ఇప్పుడున్న రోబోస్లలో కంప్లీట్గా రోబోని నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసేలాగా ఉండదు. కంప్లీట్ సర్జరీ అనేది చేయడానికి అవకాశం ఉండదు. సో సర్జన్స్ రోబో సహాయంతో ఆపరేట్ చేస్తారు. కంట్రోల్ అంతా సర్జన్స్ చేతిలోనే ఉంటుంది. కాకపోతే రోబోటిక్ అడ్వాంటేజ్ అనేది మనం రోబో సహాయంతో ఏ రకంగా అడ్వాంటేజ్ తీసుకుంటాము అంటే, మనం పేషెంట్ బాడీ ఎవరికైతే సర్జరీ చేస్తున్నామో కొన్ని ట్రాకర్స్ అమరుస్తామన్నమాట. కాలు ఎముక మీద, తొడ ఎముక మీద ట్రాకర్స్ అమర్చి ఆ ట్రాకర్ సహాయంతో సర్జరీ చేసే పేషెంట్ యొక్క అనాటమీ అంటే అలైన్మెంట్, లెగ్ ఏ రకంగా అలైన్మెంట్లో ఉంది, డిఫార్మిటీ ఎలా ఉంది, సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఈ సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ని, డిఫార్మిటీని ఎలా కరెక్ట్ చేయాలి అనేది రోబో సహాయంతో మనం కరెక్ట్ చేస్తామన్నమాట. సో ఈ ట్రాకర్స్ వల్ల ఏంటి హెల్ప్ అంటే కనుక, ఫోల్డింగ్ ఎంత వస్తుంది కాలుది, కాలు ఎంతగా ఎక్స్టెన్షన్ అంటే చక్కగా ఎంతగా చాపగలుగుతున్నారు, అండ్ లోపల వైపు గ్యాప్ ఎంత తగ్గింది, లేదంటే బయట వైపు ఎంత గ్యాప్ తగ్గింది, ఈ రెండు వైపుల గ్యాప్ని ఎలా ఈక్వల్ చేయాలి అనేది ఈ ట్రాకర్ సహాయంతో మనము రోబో హెల్ప్తో మనం నీ రీప్లేస్మెంట్ని సులువుగా చేయవచ్చు అన్నమాట. సో ఈ రోబో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? రోబో వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఏ పర్సన్కి కూడా ఒకే రకమైన సైజెస్ ఇంప్లాంట్స్ అనేవి మనం ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీలో తీసుకుంటే ఈ రకంగా అమరుస్తాం. తొడ ఎముకలో ఈ రకంగా ఇంప్లాంట్ అమరుస్తాము, కాలు ఎముకలో ఈ రకంగా ఇంప్లాంట్ అమరుస్తాం అన్నమాట. సో మనకి ఏ సైజ్ ఆఫ్ ద ఇంప్లాంట్, ఈ బాడీ అనాటమీకి సూట్ అయ్యే ఇంప్లాంట్ సైజుని కూడా మనకి సర్జరీ కన్నా ముందే రోబో మనకు సజెస్ట్ చేస్తుంది. సో తర్వాత ఈ ఇంప్లాంట్ని ఏ రకంగా అమర్చాలి, ఏ రకంగా అమరిస్తే అలైన్మెంట్ బాగుంటుంది, సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది అనేది రోబో సహాయంతో మనం ఈజీగా చేయవచ్చు అన్నమాట. నార్మల్ నీ రీప్లేస్మెంట్లో ఏంటి అంటే, మనం ఎక్స్పీరియన్స్తో ఈ రెండు లిగమెంట్స్లో సర్జరీ తర్వాత ఏంటంటే, ఈ రెండు లిగమెంట్స్లో ఈక్వల్గా టెన్షన్ ఉండేలాగా ప్లాన్ చేస్తాం. కాలు చాపినప్పుడు, కాలు ముడిచినప్పుడు. సో అది రోబోలో ఏం చేస్తామంటే, మనకి ట్రాకర్స్ అమర్చిన తర్వాత దాని నుండి డేటా, ఇప్పుడు కాలు ఫోల్డ్ చేసి ఎక్స్టెండ్ చేసినప్పుడు రోబో మనకి కంప్లీట్గా అలైన్మెంట్ ఎలా ఉంది, సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ ఎలా ఉంది, అవన్నీ మనకు ఒక రీడింగ్స్ రూపంలో మనకు చూపిస్తుంది అన్నమాట. ఆ రీడింగ్స్ని మనం అనలైజ్ చేసుకుని ఏ రకంగా ఆ రీడింగ్స్ని అడ్జస్ట్ చేస్తే మనకి బ్యాలెన్స్ అనేది చాలా బాగా వస్తుంది అనేది చూసుకొని సో అప్పుడు సర్జరీ చేస్తామన్నమాట. సో ఈ రోబో వల్ల ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి? నార్మల్గా సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ అనేవి డిఫార్మిటీ ఉన్నవైపు ఎక్కడైతే కండరాలు కృషించుకుపోతాయో ఆ సాఫ్ట్ టిష్యూస్ ఎక్కువగా రిలీజ్ చేస్తాం, ఆ సైడ్ ఓపెన్ చేయడానికి. రోబో సహాయంతో ఏంటంటే ఇంప్లాంట్ని కొద్దిగా యాంగిల్ చేంజ్ చేసి అమర్చడానికి ప్రయత్నించినప్పుడు ఈ సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ ఈజీగా, సాఫ్ట్ టిష్యూ ఎక్కువగా రిలీజ్ చేయకుండా మనం అచీవ్ చేయొచ్చు అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక, చాలా రోజుల నుండి చాలా డిఫార్మిటీ ఉన్నవాళ్ళు, ఎక్కువ కాలు వంకర్లు ఉన్న వాళ్ళలో సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేసినప్పుడు బాడీ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో తక్కువ రిలీజెస్ చేయడం వల్ల నొప్పి తక్కువగా ఉంటుంది, బాడీ ఈజీగా అడ్జస్ట్ అవుతుంది. చాలా రోజులు వంకరగా నడిచిన వాళ్ళు సడన్గా కాలు స్ట్రైట్ చేయడం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారనమాట. సో ఇలాగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో ప్రధానంగా అందరిలో ఉండే డౌట్ ఏంటి, సో నిజంగా రోబో హెల్ప్ అవుతుందా లేదా? ఇది ఒక ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ అని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. డెఫినెట్గా ఏదైనా మనకి అడ్వాంటేజ్, మనం స్క్రీన్ పైన అన్ని వాల్యూస్ చూస్తున్నాము. సో సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ ఎలా ఉంది, అనాటమీ ఎలా ఉంది, ఇవన్నీ మనకి ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని ఒక్కొక్క పేషెంట్కి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఏ ఒక్కరికి కూడా ఒకేలాగా మనం సర్జరీ చేయడానికి లేదు నీ రీప్లేస్మెంట్ సర్జరీలో. అదే కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఏం చేస్తామంటే, ఆల్మోస్ట్ 90% అందరికీ ఒకే రకమైన సర్జరీ పర్ఫామ్ చేస్తాం.
అదే రోబోలో చూసుకుంటే కనుక ఇంప్లాంట్ పెట్టే పొజిషన్ అనేది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలా మనం నార్మల్ నీ రీప్లేస్మెంట్లో ఎప్పటికీ చేయలేం. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రిసైజ్గా, అక్యురేట్గా ఏ పేషెంట్కి ఏది ఎగ్జాక్ట్గా పొజిషన్ సరిపోతుందనేది నార్మల్ నీ రీప్లేస్మెంట్లో అచీవ్ చేయలేం. ఇది ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది, ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే కనుక యంగ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఎవరికైతే నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందో వాళ్ళకి ఏంటంటే మనం ఇప్పుడు సర్జరీ చేసినప్పుడు చాలా రోజులు రావాలి. ఎక్కువ రోజులు రావాలి అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, వచ్చేదని దేనిపైన డిపెండ్ అవుతుందంటే సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ సమానంగా కరెక్ట్గా ఉండి రెండు వైపులా కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా లోపల వైపు బయట వైపు గ్యాప్ అలైన్మెంట్ అంతా బాగున్నప్పుడు అది ఎక్కువ సంవత్సరాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ వల్ల తక్కువగా నొప్పి ఉండడము, రికవరీ చాలా ఫాస్ట్గా ఉండడము, వేసిన ఇంప్లాంట్ చాలా రోజులు రావడానికి అవకాశం ఉంటుంది. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది అన్ని వయసుల వారు చేసుకోవచ్చు. ప్రధానంగా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే తక్కువ వయసు ఉన్న వారికి ఎవరికైతే ఆర్థరైటిస్ వచ్చింది, స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉంది, నీ రీప్లేస్మెంట్ సర్జరీ కంపల్సరీ అవసరం పడుతుందన్న వాళ్ళకి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా చాలా అడ్వాంటేజ్.